హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ మహతీరాగా. ఈరోజు నేను ప్రాన్స్ దమ్ బిర్యానీ అలాగే కోడిగుడ్లు పచ్చిరొయ్యల కర్రీ చేశాను. అవి ఎలా సింపుల్గా చేశానో అంటే 2-3 వంటలంటే చాలా కంగారు పడిపోతాం కదా. అలాగే టైం కూడా చాలా పడుతుంది. ఎలాంటి కంగారు పడకుండా చాలా తక్కువ టైంలో నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ముందు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. దానికోసం 2 ఆనియన్స్‌ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్యాన్‌లో 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో 5 స్పూన్స్ ఆయిల్ వేసి క్లీన్ చేసుకొని పసుపు, సాల్ట్ కలుపుకున్న పచ్చి రొయ్యలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి 1/2 కేజీ రొయ్యలు. ఈ రొయ్యలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్‌లో 4 లవంగాలు, 4 ఇలాచీలు, కొంచెం చెక్క, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. 2, 3 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా బాగా ఫ్రై చేయాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా బిర్యానీ మసాలాను ముందుగానే రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. కాబట్టే ఎంతటి వంట అయినా సరే ఈజీగా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేశాను. అలాగే బిర్యానీ మసాలా ఇందులోనే ధనియా, జీరా పౌడర్ మిక్స్ ఉంటుంది. అదొక 1 స్పూను బిర్యానీ మసాలా అలాగే పావు కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. 1/2 కేజీ రొయ్యలకి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి బాగా వాటర్తో కడిగిన తర్వాత 15 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలి. రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ ఇలాగే ఉండాలి. మరీ ఎక్కువైనా మనం తీసుకున్న రైస్‌కి ఎక్కువైపోద్దనమాట. మరీ ఫ్రైలా చేసుకున్నామనుకోండి రైస్‌కి సరిపోదు. రైస్ అంతా తెల్లగా అలా కనిపిస్తది. ఇలా గ్రేవీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అలాగే బిర్యానీ మసాలా, ఆయిలు, సాల్టు వేసుకున్న ఈ ఎసరు బాగా మరిగింది కదా. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకొని ఒక 85% కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ తవ్వాని తీసుకోవాలి. దానిపైన కర్రీతో ఉన్న గిన్నెను పెట్టుకొని కర్రీ పైన స్ట్రెయిన్ చేసుకున్న రైస్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర ఇంకా అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. కలర్ అనేది ఆప్షనల్. తర్వాత మూత పెట్టుకొని ఫస్ట్ 5 మినిట్స్ ఏమో హైలో ఉంచి ఇంకో 10 మినిట్స్ ఏమో సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఘాట్లు పెట్టి ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అంటే సరిపడా ఆయిల్ ఒక 6, 7 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చి రొయ్యలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకు తీసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా అవి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 2 పచ్చిమిర్చి కూడా వేశాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 2, 3 టమాటాలు ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది. అది కట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చి పసుపు అలాగే సాల్ట్ ఇంకా కారం సరిపడా అన్నీ తీసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాలు నేను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అందులోనే ధనియాలు, జీరా అన్నీ కలిపి మిక్స్ చేసి చేస్తాననమాట. అందుకని సెపరేట్‌గా ధనియాలు, జీలకర్ర అని విడిగా వేయను. అన్నీ మసాలాలోనే ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని అలాగే పచ్చిరొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకొని, అలాగే కొంచెం కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ లూజ్‌గా అయినా బాగోదు. మరీ తే అంటే ఫ్రైలా ఉన్నా బాగోదు. కొంచెం మీడియంగా చూసుకొని చేసుకోవాలి. అలాగే లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకుంటే మనకి పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అవుతుంది.
చూసారా, ఒక పక్కన కర్రీ రెడీ అయిపోయింది. అలాగే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ రెడీ చేసుకున్నాను. అలాగే పెరుగు రైతా కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే మనకి మసాలాలనేవి రెడీగా ఉంటే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే, బిర్యానీ మసాలా అయినా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగా ముందే రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, ఎంతటి వంటైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా! ఈరోజు నా రెసిపీస్ ఎలా ఉన్నాయి? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.